ప్రస్తుతం జరుగుతున్న వర్షాకాల పార్లమెంటు సమావేశాలలోనే చట్టసభలలో బీసీలకు 50% రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించాలని బీసీ హక్కుల సాధనా సమితి రాష్ట్ర అధ్యక్షుడు తాటిపాముల వెంకట్రాములు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తరతరాలుగా సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, విద్య, ఉద్యోగ అన్ని రంగాలలో తీరని అన్యాయానికి, అణచివేతకు గురైన బీసీలకు రాజ్యాధికారంలో న్యాయమైన వాటా వచ్చినప్పుడే వారి సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు. చట్టసభలలో బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించాలని, కేంద్ర బడ్జెట్లో 2 లక్షల కోట్ల రూపాయలు కేటాయించి బీసీల సంక్షేమానికి, సమగ్ర అభివృద్ధికి చర్యలు చేపట్టాలని, కేంద్ర ప్రభుత్వంలో బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని, మహిళా రిజర్వేషన్లలో బీసీ కోటా నిర్ణయించాలని మొదలైన డిమాండ్స్ కోసం దేశవ్యాప్తంగా జరుగుతున్న బీసీల ఉద్యమాలు దృష్టిలో పెట్టుకుని ఈ పార్లమెంటు సమావేశాలలోనే బీసీ రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టి ఆమోదింపచేయటంతో పాటు బీసీల డిమాండ్స్ అన్నింటినీ అమలు చేయాలన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు స్థానిక సంస్థలలో విద్య, ఉద్యోగ రంగాలలో 42% రిజర్వేషన్ కల్పిస్తూ గవర్నర్ ద్వారా కేంద్రానికి బిల్లులు పంపించినా నిర్లక్ష్యంగా వ్యవహరించడం బాధ్యతారాహిత్యమన్నారు. తెలంగాణ ఎంపీలు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఆ బిల్లులను ఆమోదించి 9వ షెడ్యూల్లో చేర్పించే విధంగా కృషి చేయాలని, లేనిచో బీసీల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని వెంకట్రాములు హెచ్చరించారు.